తెలంగాణలో బీఆర్ఎస్ మనుగడ కోల్పోయిందని ఎంపీ చామల కిరణ్ కుమార్ అన్నారు. కేటీఆర్ది ఐరన్ లెగ్ అని బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలే అంటున్నారని ఆరోపించారు. కేటీఆర్ ఆడాల్సిన రాజకీయమే ఆడట్లేదు, ఫుట్బాల్ ఏం ఆడతారు అంటూ ఎంపీ చామల కిరణ్ కుమార్ మండిపడ్డారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారితో ఫుట్బాల్ ఆడతా, రేవంత్ రెడ్డి నా ముందు నథింగ్, నేను వర్కింగ్ ప్రెసిడెంట్ గా శిఖరాన్ని చేరుకున్నా, నీ గురించి నువ్వు చెప్పుకోవడం ఏంది? నీకు వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చిన తర్వాతనే నీది ఒక ఐరన్ లెగ్ అని నీ ఇంట్లోనే నీ సొంత బావ, నీ సొంత చెల్లె, నీకున్న సొంత నీ కజిన్లు అందరూ మాట్లాడుకుంటారు, బయట కార్యకర్తలు మాట్లాడుకుంటారు. నీ పుణ్యాననే ఈ రోజు కేసీఆర్ గారు ఫామ్ హౌస్ పాలైపోయిండు, రాష్ట్ర రాజకీయాలలో క్రియాశీలకంగా లేకుండా పోయిండు. నీ పుణ్యాననే 23 ఎన్నికలలో ఓడిపోయారు, నీ పుణ్యాననే పార్లమెంట్ లో గుడుసున్నా వచ్చింది, నువ్వు పుణ్యాననే కంటోన్మెంట్ ఓడిపోయింది, నీ పుణ్యాననే ఇవాళ జూబ్లీహిల్స్ కూడా ఓడిపోయింది. ఇంకేం ఆడుకుంటావు నువ్వు? నువ్వు ఆడాల్సింది రాజకీయమే సరిగ్గా ఆడతలేవు, నువ్వు ఫుట్బాల్ ఆడేది ఏంది? తెలంగాణ రైజింగ్ సమిట్ దిశగా ముందుకు పోతున్న సమయంలో మీకు ఫ్రస్ట్రేషన్ పెరిగినట్టుంది. ఎందుకంటే తెలంగాణ ప్రజలు మొన్న జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికలలో కూడా మీరు అనుకున్న విధంగా కాకుండా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులకు పట్టం కట్టడంతో మీ రాజకీయ భవిష్యత్ ఖతమైందనే ఆలోచన మీకు వచ్చింది. కేటీఆర్ కు అహంకారం ఎక్కువని, తండ్రి వయసున్న తనపై ఇష్టానుసారం మాట్లాడారని ఎమ్మెల్యే కడియం శ్రీహరి మండిపడ్డారు. దిగజారుడు మాటలు మాట్లాడడం రాజకీయం కాదని సూచించారు. మతి స్థితికాన్ని కోల్పోయి మాట్లాడుతున్నాడు. ఆయన అంటాడు నన్ను పోచారం శ్రీనివాసరెడ్డిని వీళ్ళు ఆడా మగా అంటున్నాడు. నీ తండ్రి కంటే పెద్ద వయస్సు మాది, నీ తండ్రి కంటే కేసీఆర్ కంటే 2 ఏళ్ళు పెద్దోని నేను. కేసీఆర్ 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిండు, అరే బిడ్డ నేను 14 సంవత్సరాలు మంత్రిగా పనిచేస్తాను. 4 సార్లు ఎమ్మెల్యే అయినా, ఒకసారి ఎంపీ అయినా, 2 సార్లు ఎమ్మెల్సీ అయినా. నువ్వు మాట్లాడే భాష నాది. నీ తండ్రి వయసున్న మమ్మల్ని పట్టుబడి ఆ రకంగా మాట్లాడతావా? నేను ఆడా మగో మా శేషన్ గారి వచ్చి చూడు.